అధికారంలో 3.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే సరే బీజేపీలో ఎప్పుడూ లేనంతగా ఇవి మధ్య అంతర్గత కలహాలు వస్తున్నాయో, లేకపోతే స్ట్రాంగ్ నాయకత్వం లేదు, లేకపోతే ఏమంటారు క్షేత్రస్థాయిలో బీజేపీ ఇంకా అంత బలంగా లేదు. ఇవన్నీ వినిపిస్తున్న పరిస్థితుల్లో ఎట్లా అధికారం తీసుకెళ్తారు? నా మీద ఇన్ని 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 కమెంట్లు పాస్ చేస్తుంటే పార్టీ మీద పాస్ చేయరా అమ్మా? అంతే అయిపోయింది. అవి నిజాలు ఉండాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు నన్ను అన్నారు, ఇన్ని విమర్శలు నా మీద వేశారు, అవి అవి నిజం కాదని నేను అంటున్నానా లేదా? మరి పార్టీ మీద చేసే విమర్శలు నిజమని ఎందుకన్నా దానికి సంజాయిషి ఎందుకు ఇచ్చుకోవాలి? అంతే. ఏదన్నా పార్టీ ఎదుగుతుంది, అది కూడా మోదీ గారి ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్లో 3వ సారి వచ్చాం. సో మేము శిథిలం అయిపోవడమే కదా ఆపోజిషన్ కి కావాలి. చెప్తూనే ఉంటారు. అంటే పార్టీలో ఇష్యూస్ సరే జనాలు అంటున్నారా జరుగుతున్నాయంటే రాజాసింగ్ గారి ఇష్యూ చూసాము. గోషామహల్కి సంబంధించి ఎప్పటి నుంచో పార్టీకి రాజాసింగ్ దాకా పోతారమ్మా. మన రాహుల్ గాంధీ బుర్ర లేకుండా మాట్లాడుతున్నందుకు కర్ణాటకలో అతను రిజైన్ చేసేసాడు ఎంపీ పాపం తట్టుకోలేక. మరి ఆ పిచ్చి వరీ కన్నానా ఏమన్నా అర్థం ఉందా? కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఈయన బోగస్ గురించి వాగి 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 ఈయన విసుకొచ్చి వాళ్ళ కాంగ్రెస్ ఎంపీ రిజైన్ కూడా చేసి పారేశాడు. ఏమోనమ్మా వీళ్ళకి. ఇప్పుడు నాలాంటి వ్యక్తిని చూడంగానే సరదాని క్వశ్చన్ లేవడం సరదాగా ఉంటుంది. ఏ పార్టీలో ఎప్పుడు ఎవరు ఎక్కడ రిజైన్ చేయలేదు, అది ఏం పెద్ద విచిత్రము. ఏం విచిత్రం అమ్మా? ఎందుకు మనం ఆ రాజాసింగ్ గారి విషయం తీసుకొని అంతా దాన్ని హైలైట్ చేయాలా? ఆయన ఇష్టం, వచ్చినప్పుడు వచ్చారు, వద్దనుకోండి వెళ్ళిపోయారు, అయిపోయింది. సింపుల్. పార్టీ మీదే విమర్శలు చేస్తున్నారు కదా, వెళ్ళిపోయాక ఎవరైనా విమర్శలు చేస్తారు. ఉన్నప్పుడు కూడా చేశారు ఆయన అసలు తృప్తి చెందారు. అదే అంటున్నాను, అది హక్కమ్మా, ఫండమెంటల్ రైట్ అతంది అది. కానీ నన్ను అడిగితే నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, ఏదైతే బీజేపీ పార్టీ అనే కాదు, మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, మీరు బీఆర్ఎస్ కి సంబంధించిన, మీరు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన, మనం పార్టీలో ఉన్నంత వరకు మన అభిప్రాయాలలో విభేదాలు ఉంటే అది 4 గోడల మధ్యలో తీర్చుకోవాలి. తీరట్లేదనుకో అసంతృప్తికులు కూడా 4 గోడల మధ్యలో చూపించుకోవాలి. ఇదేనో ఒక బీజేపీ పార్టీ గురించే చెప్పను నేను, ఏ పార్టీ అయినా కూడా. ఎందుకంటే దాని నీడలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి, ఆ నీడ మనకు ఉనికి ఇచ్చింది కాబట్టి, దాని పట్ల మనం ఇచ్చే గౌరవం అనేది ఎవరైనా కానీ, రేపొద్దు మాధవీలతైనా కూడా నాకు నచ్చలేదు అనుకోండి, నాకు బీజేపీలో అవకాశాలు ఇవ్వట్లేదు అనుకోండి, నాకు అనిపించింది అనుకోండి, వినయంగా నేను వెళ్ళాలి. ఎందుకని ఈ రోజు మాధవీలత ముందు మీరు ఎందుకు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీరే అన్నారు 2 ఏళ్ల క్రితం, మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఈ స్థాయిని, ఈ స్థానాన్ని నాకు ఇచ్చింది బీజేపీ పార్టీ. ఆ గౌరవం, ఆ విశ్వాసం నాకు పార్టీ పట్ల ఉండాలి. ఇప్పుడు ఇళ్ళల్లో గొడవలు జరుగుతాయి తల్లి, విడిపోయి విడికాపురం పెట్టుకుంటారు. అలానే ఇంట్లో అమ్మా నాన్న మీద అత్తగారు మామూలు డప్పు కొట్టుకొని వస్తావేంటి? నా ఇంటి విషయం అనుకుంటాను నేను. ఏ వ్యక్తి అయినా అరే మా ఇంటి విషయం నీకు ఎందుకు అంటావు, వెళ్ళిపోయినా కూడా అదే మాట అంటావు. ఇట్స్ ఓకే, నా కొత్తలు బాగుందో లేదో మాట్లాడు నువ్వు అంటావు. ఇదేనా? అంతే అమ్మా. ఇది ఒక పార్టీకి సంబంధించిన మాట కాదు నాది. ఏ పార్టీ వ్యక్తికైనా నేను ఇదే మాట చెప్తాను, నేను ఇది ఫాలో అవుతాను. లేదు అయినా వాళ్ళు ఏదో కమెంట్లు చేశారనుకో, బియాండ్ ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు, వాళ్ళ పర్సనల్ గా ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరు? నేను ఆయనకి టికెట్ ఇప్పలేదు, నేను ఆయన రమ్మని లేదు, నేను ఆయన పోమని లేదు. నా వరకు మాత్రం నేను వ్యక్తిగతంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని విమర్శించే హక్కు నాకు ఉండదు, వెళ్ళిపోయాక కూడా దాన్ని విమర్శించే హక్కు నాకు ఉండదు. అంత మాత్రమే మాట్లాడతాను. రాహుల్ గాంధీ గారి గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు, ఓట్ చోరీ అని చెప్పి. అదే ఆ ఓట్ చోరీ కథ మీకు ఇందాక చెప్పింది నేను. ఆ ఓట్ చోరీ ఎంత మాట్లాడేశాడంటే ఆయన పాప అతనే కాంగ్రెస్ ఎంపీనే, సొంత పార్టీ ఎంపీనే రిజైన్ చేసేసాడు చివరికి. ఏం మాడతాం అబ్బాయికి, అతనికి అసలు రాజ్యాంగం చదవడు, చదువుకోడు, ఏంటో నాకు అర్థం కాదు. అతని ఇబ్బంది. ఎవడన్నా ఒక పేపర్ ఇచ్చింది మాట్లాడు అంటే అసలు ఏంటి ఈ పేపరు, ఈయన మాట్లాడాలా వద్దా, కొంచెం ఏదో హోంవర్క్ చెయ్యాలి. ఏం చేయడు, అబ్బాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాడు ఆయన. అంటే నాకన్నా 2 ఏళ్ళు పెద్దవాడు అనుకుంటా గానీ ఇక ఆయన గురించి మాట్లాడడం మన టైం వేస్ట్ అమ్మా. స్టాండర్డ్ ఉండాలి టైం, మన టైంకి వాల్యూ ఉండాలి మనకు కూడా.